మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుంచి 22వ రోజు. అంశము: ప్రభు అయిన యేసునొద్దకు నేను అతనిని నడిపితిని. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. 1 తిమోతి 1వ అధ్యాయము 12-13 వచనములు. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాలను మనం చదివి విందాం. కొంతకాలం క్రితం నేను వేటాడుతుంటిని. మీ అందరికీ తెలుసు నాకు వేట అంటే మక్కువని. ఆ ప్రాంతంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. అతడు ఒక కఠినుడు. చిన్న కోనలను నేను వేటాడనందున అతడు నన్ను ఎగతాళి చేస్తుండేవాడు. అదొక దుర్మార్గపు పని అని నేను అతనితో అనేవాడిని. ఇంకా ఇలా అనేవాడిని: నీ ఒక నిజమైన శుద్ధ వేటగాడిగా ఎందుకు ఉండకూడదు? కావాలంటే పెద్దవాటిని వేటాడుకో, చనిపోవుటకు అవి సిద్ధంగా ఉండు. వాటిని దేవుడు మనకి అనుగ్రహించాడు. అయితే పసికోనల జోలికి వెళ్ళకూడదు, యువతలులు మరియు అటువంటివి. అతడు అన్నాడు: ఆహా, బోధకులకు మీరు పిరికివారు. అతడు ఎప్పుడు ఆ విధంగానే అంటూ ఉండేవాడు. నేను ఇలా అంటాను: ఇప్పుడు చూడు, నాకు ఆకలిగా ఉంటే అవసరాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చునని నేను నమ్ముదును. అంతేగాని సరదా కోసం వాటిని నేను కాల్చను. మంచిది. అయితే అతడు తన బండి నిండా చిన్న పెద్ద మొదలగు వాటితో నింపుకొని అతడు వెళ్తూ ఉండేవాడు. ఒకసారి అతడు తన కొరకు ఒక రకమైన పేకను తయారు చేసుకున్నాడు. దానిని ఊదితే దాని శబ్దము ఒక పసికోన తన తల్లిని పిలిచినట్టుగా ఉన్నది. ఒక దినాన మేమిద్దరం అడవిలో ఉంటిమి. నేను అతనిని తప్పుపట్టాను. అన్నాను: నీతో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఒకసారి అతడు 8 లేక 10 పసికోనలను చంపాడు. కేవలం సరదా కోసం. చంపిన వాటిలో కూడా
కొన్నింటిని అక్కడే విడిచిపెట్టి కేవలం కొన్నింటిని మాత్రమే తనతో తీసుకొనెను. అందుకు నేను నీవిలాంటివి చేయకూడదని చెప్పాను. అయితే అతడు మాత్రం నవ్వి, బోధకులకు మీరు బహు పిరికివారు అని అన్నాడు. ఒకరోజు అతడు అడవిలో ఉండెను. తనతో తెచ్చుకున్న ఆ పేకను తీసి ఊదాడు. ఒక పసికోన ఏడ్చినట్టు దాని శబ్దం వచ్చింది. అతడు దానిని చేసిన మరుక్షణమే ఒక అందమైన జింక తన తలను బయటకు చాపి తొక్కుతూ బయటకు వచ్చింది. దాని పెద్ద గోధుమ కళ్ళు చూచుటను మీరు చూడవచ్చు. అది ఆశ్చర్యంగా చుట్టూ కలియ చూస్తూ నిలబడిపోయింది. వేటగాడు తన తుపాకీని తీసి దానివైపు గురిపెట్టాడు. ఆ తల్లి జింక వేటగాడిని చూసింది. కానీ మీకు తెలుసా ఏమిటో? ఆ పిల్ల జింక స్వరం తుపాకీలో నుండి వచ్చినట్టు అది గమనించలేకపోయింది. అది తన బిడ్డ ఆపదలో ఉన్నట్టుగానే తేరి చూస్తుంది. మీకు తెలుసా, అది నిజమైన మాతృత్వాన్ని చూపెడుతుంది. ఒక పక్క మరణము ఆ తుపాకీ రూపంలో తన ఎదురుగా ఉన్నా దానిని అది లెక్క చేయక ఆపదలో ఉన్న తన బిడ్డ కోసం అంతే నిలబడిపోయింది. అతడు దానిని చంపుటకు ఎంతో ఉద్రిక్తుడయ్యాడు. అంతటా నేను ఆ దృశ్యమును చూడలేక తల తిప్పుకొని ఇలా అనుకున్నాను, ఓ దేవా, దానిని అతడు చేయనీయకుము. మీకు తెలుసా, ప్రదర్శించబడిన ఆ మాతృత్వము ఎంత గొప్పది. అది అతనిని స్పర్శించింది. కొద్దిసేపటి తరువాత అతడు తన తుపాకీని కింద పడవేసి అతడు నా యొద్దకు పరిగెత్తుకుని వచ్చి నన్ను వాటేసుకుని ఇలా అన్నాడు, బిల్లీ, నా కొరకు ప్రార్థించు. నీవు ప్రకటిస్తున్న యేసునొద్దకు నన్ను నడిపించుము. ఈ జీవితం ఇక్కడితో చాలు. ఆ తల్లి యొక్క మాతృత్వపు ధైర్యము ప్రదర్శించబడుట నేను చూశాను. అది నన్ను తాకింది. ఓ దేవుని ప్రేమ ప్రదర్శించబడుటలో లోకం చూచినప్పుడు మన హృదయాలలో ఉన్న ఆ ధైర్యం, అది ఎంతటి వ్యత్యాసంగా ఉన్నది. దేవుని పావురమును మన హృదయములోనికి మెల్లగా వచ్చుటను మనము అనుమతించినప్పుడు అది మనలను దీనులుగా చేయును. ఆ పొదల్లో ఆ వృద్ధ బాలుని కోసం ప్రార్థిస్తూ నేను అక్కడ నిలబడిపోతుని. అంతటా నేను అతన్ని క్రీస్తునొద్దకు నడిపి తిని. అప్పటి నుండి అతడు ఒక శుద్ధి అయిన మంచి వేటగాడుగా ఉన్నాడు. సంఘము మరియు దాని పరిస్థితులు మరియు ఆయన మాట వినుడి అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న యొక్క పేజీలోని సారాంశాన్ని మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేమ, నిజంగా ప్రేమ చాలా గొప్పది. ప్రేమ ముందు ఏది అయినా ఓడిపోవలసిందే. ఒక తల్లి ప్రేమ ఇక్కడ ఆ జింక ప్రదర్శించినప్పుడు ఒక కఠినుడైన వేటగాడు, ఒక మూర్ఖుడైన వేటగాడు ఓడిపోయాడు. నిజంగా ఆ తల్లి జింక తన పిల్లల కోసం మరణాన్ని సైతం లెక్క చేయకుండా మరణం ఎదురుగా నిలబడిన ఆ పిల్లలపైన, ఆ పసికోనలపైన ఆ తల్లి చూపుతున్న ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమ ముందు ఆ కఠినుడైన వేటగాడు ఓడిపోయాడు. అతని యొక్క మనస్సు చలించిపోయింది. ఇంకెన్నడూ అలాంటి ఘోరమైన తప్పిదం చేయకుండా అతడు పశ్చాత్తాపపడ్డాడు. నిజంగా మనం ఆలోచిస్తే మాతృప్రేమే అంత గొప్పదైతే తల్లి తండ్రి ప్రేమ కన్నా ఎంతో గొప్పది మన యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను వర్ణించటం ఎవరి తరం? నిజంగా ఆయన ప్రేమను వర్ణించటానికి
ఎవరి వలన అవుతుంది? భూమి ఆకాశములు తెల్ల కాగితములుగా మారిపోయిన, ఈ సముద్రాలన్నీ సిరాగా మారిపోయిన, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి చెట్లు కలములుగా మారిపోయిన, ఆయన ప్రేమను వర్ణించటానికి చాలవట. ఆయన ప్రేమను వర్ణించటానికి పదములు చాలవట. నిజంగా ఆయన ప్రేమ పాపాత్ములమైన మనలను, కఠినులమైన మనలను ఎంతో ప్రేమించింది. అందుకే ఆయనను సిలువ వేస్తున్నప్పుడు సిలువ వేసిన వారిని సైతం ప్రేమించాడు ఆయన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని ఆయన పలికిన ఆ యొక్క ప్రేమ వచనములు ఎంత అద్భుతం. నిజంగా మనం ఆలోచిస్తే ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమను వర్ణించుటలో మనం సరిపోం. కనుక నశించిపోతున్న మనలను మరి వెతికి రక్షించి ఆయన సిలువ మ్రాను పైన మన కోసం పంచగాయాలు పొంది రక్తం కార్చి మనలను శుద్ధులుగా చేశాడు. మనలో ఆయన ప్రేమను నింపి మనము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడటానికి ఆయన మనలను ఎంతగానో ప్రేమించి తన వాక్యాన్ని మనకిచ్చి దినదినము ఆయన యొక్క ప్రేమ తాత్పర్యాన్ని మనలో నింపుతూ, ఆయన యొక్క ప్రేమ భావాన్ని మనలో నింపుతూ మనలను ఆయన స్వారూప్యంలోనికి మార్చబడటానికి ఆయన చూపిన ప్రేమ కొరకు ఆయనకే మహిమ చెల్లును గాక. నిజంగా అలాంటి గొప్ప ప్రేమను పొందుకోవడానికి అర్హత లేని, యోగ్యత లేని మనలను ఆయన ఎన్నుకున్నాడు. కనుక ఎల్లప్పుడూ ఆయనకు లోబడి ఆయన ప్రేమకు దాసోహమవుతూ కృతజ్ఞులమై ఆయనకు లోబడి ఆయన నామానికి మహిమకరంగా జీవిందాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనం నిర్గమాకాండము 4, 5, 6 అధ్యాయములు. యేసు